నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది భారతదేశంలో కొంచెం అంటే కేంద్ర స్థాయిలో కొంచెం ప్రజాస్వామ్యం కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే 240 వచ్చినాయి కదా. సో 300 వచ్చి ఉంటే మళ్ళా ఏది అందరు ఒకటే అరిచేటోళ్ళు, అందరినీ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని సస్పెండ్ చేసేటోళ్ళు అట్లుండేది. సో ఇప్పుడు మోసం చేసినప్పటికీ ఇక మోసం చేసి అట్లా వచ్చినాయి 240. ఇక ఇంకా ఫెయిర్ ఎలక్షన్ జరిగి ఉంటే అది బీజేపీకి ఘోరంగా వచ్చేది, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతుండే. సో ఆ క్రమంలో కొన్ని పార్టీలు బలంగా కొట్లాడుతున్నాయి, అంటే వాళ్ళని మంచిగా ప్రశ్నిస్తున్నాయి. ఇది విత్ గివింగ్. ఇంతకుముందు ప్రశ్నించారు కానీ ఇంతకుముందు సస్పెండ్ చేసేటోళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే దేశంలో ఏమేం ప్రజా సమస్యలు ఉన్నాయనేది ప్రజలకు తెలుస్తుంది. వాటికి పరిష్కారం చూపెడతారా లేదా అనేది తర్వాత ముచ్చట. కానీ ముఖ్యంగా కాంగ్రెస్ అంటే డిఫాల్ట్ కొట్లాడుతుంది, ఎప్పటి నుంచో కొట్లాడుతుంది. అది కాకుండా కాంగ్రెస్ కాకుండా తృణమూల్ కాంగ్రెస్ చాలా గట్టిగా కొట్లాడుతుంది. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ఇది ఫెరోషియస్ కొట్లాడుతుంది. ఇవి కాకుండా వాళ్ళు బయటకు కనిపించకున్నా కానీ ఇది మన యొక్క సమాజ్వాదీ పార్టీ, ములాయం సింగ్ ఆయన, తేజస్వి యాదవ్ యొక్క బీహార్లో, అదేవిధంగా మన స్టాలిన్ గారు, వీళ్ళు కూడా గట్టి కొట్లాడుతారు. సో ఆ క్రమంలో ఒక తృణమూల్ ఇది చూద్దాం. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఎంపీలు మాట్లాడింది, అట్లనే రాహుల్ గాంధీ గారు మాట్లాడింది, అట్లనే తృణమూల్ కాంగ్రెస్. అన్నిటికంటే హైలైట్ మాత్రం వీ షుడ్ అప్రిషియేట్ ఇది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలని మాత్రం నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఓకే, ఎంత విత్ డేటా విత్ ఫ్యాక్ట్స్ ఎంత మంచిగా ఫైట్ చేస్తారు. ఇది ఆమె పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసిన, వెస్ట్ బెంగాల్లో మొత్తం ఆర్మీని పెట్టి ఎన్ని కథలు పడాలని ట్రై చేసినా దే ఆర్ రియల్లీ గివింగ్ టఫ్ ఫైట్ ఫర్ బ్రాహ్మణ జనతా పార్టీ, బీజేపీకి. సో వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. సో ఆ క్రమంలో మనము ఈ యొక్క వాళ్ళు ఏం మాట్లాడింది అనేది ప్రజలకు ఈ ఇష్యూస్ కానీ అది తెలవాలని నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఆ క్రమంలో చూద్దాం. ఇది రాహుల్ గాంధీ గారు ఈ రోజు పార్లమెంట్ లో మాట్లాడినారు, విందాం. అది एक युवा को, अभिमन्यु को 6 लोगों ने चक्रव्यूह में मारा था। चक्रव्यूह के अंदर डर होता है, हिंसा होती है। चक्रव्यूह का एक दूसरा नाम होता है पद्मव्यूह, मतलब लोटस फॉर्मेशन। 21वीं सदी में सर एक नया चक्रव्यूह तैयार हुआ है, तो वो भी लोटस की शेप में है सर, और उसका चिन्ह प्रधानमंत्री जी अपनी छाती पर लगा के चलते हैं। जो अभिमन्यु को चक्रव्यूह में फंसाया गया था वही हिंदुस्तान के साथ किया गया है। हिंदुस्तान के युवाओं के साथ, हिंदुस्तान के किसानों के साथ, हमारी माताओं बहनों के साथ, स्मॉल बिजनेसेस के साथ अभिमन्यु को 6 लोगों ने मारा था। उनके नाम द्रोणाचार्य, कर्ण, कृपाचार्य, कृतवर्मा, अश्वत्थामा और शकुनी। सर आज भी चक्रव्यूह के बीच में 6 लोग। चक्रव्यूह को नरेंद्र मोदी जी, अमित शाह जी, मोहन भगवत जी, अजीत डोभाल जी, अंबानी और अडानी जी that has captured India has 3 forces behind it. First is the idea of monopoly capital, that 2 people should be allowed to own the entire Indian market. The second element is the institutions, the agencies, CBI, ED, Income Tax Department, and the third is the political executive. These 3 together are at the heart of the Chakravyuh, and they have devastated this country. जो पद्मव्यूह वाले हैं, ये जो गलतफहमी है, ये सोचते हैं कि देश के युवा, देश के पिछड़े लोग अभिमन्यु हैं, देश के पिछड़े लोग अभिमन्यु नहीं है, और वो जो आपका चक्रव्यूह है उसको फोड़ के फेंक देंगे, फेंकने वाले हैं. ఏమంటుండంటే రాహుల్ గాంధీ గారు, ఇది ఎట్లయితే మహాభారతంలో అభిమన్యుని చక్రవ్యూహంలో బంధించి దుర్యోధనుడు, కర్ణుడు, శల్యుడు, శకుని ఎట్లయితే చంపినరో, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి రైతులని, యువకులని అందరినీ కూడా ఆ యొక్క ఈ బీజేపీ, ఆ చక్రవ్యూహంకి అర్థం పద్మవ్యూహం. పద్మవ్యూహం అంటే కమలం అని అర్థం. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ కమలనాథులు లేదంటే బ్రాహ్మణనాథులు, బనియానాథులు అయినటువంటి బీజేపీ వాళ్ళు ఈ చక్రవ్యూహంలో ఆ చక్రవ్యూహాన్ని మోడీ అనేట ఆయన చెస్ట్ మీద పెట్టుకుంటాడు. సో ఆ చక్రవ్యూహంలో బంధించి మన భారతదేశ యువతులని అదేవిధంగా ఇది రైతులని అందరినీ కూడా చక్రవ్యూహంలో బంధించి చంపుతున్నారు అని ఇవన్నీ ఆ యొక్క సిబిఐ, ఈడీ లాంటి ఈ యొక్క వ్యవస్థలన్నీ వాడుకొని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఇది వివరిస్తున్నారు, బడ్జెట్ మీద మాట్లాడుతూ. అట్లనే ఇంకోటి మాట్లాడినారు, ఇది కూడా బాగుంది, ఫన్నీగా ఉంది, చూద్దాం. हलवा है सर, ये बट रहा है, और इस
इसमें सर मुझे एक ओबीसी अफसर नहीं दिख रहा, एक आदिवासी अफसर नहीं दिख रहा, एक दलित अफसर नहीं दिख रहा। ये हो क्या रहा है सर? सर देश का हलवा बट रहा है सर, और इसमें 73% तो है ही नहीं। सर ये आप लोग हलवा खा रहे हो और बाकी देश को हलवा मिल ही नहीं रहा है। అది సింపుల్ ఏమంటుందంటే బీసీ ఎస్సీ ఎస్టీలు ఇప్పుడు ఆమె నిర్మలా సీతారామన్ అక్కడ హల్వా అది అక్కడ ఆఫీసర్లు ఉంటే అందులో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులలో 90% లేదా 99% లేదా 100% మంది కూడా అగ్రకులాల వాళ్ళే ఉన్నారు. అగ్రకులాల వాళ్ళే దేశం అనే హల్వాని పంచుకొని తింటున్నారు తప్ప బీసీ ఎస్సీ ఎస్టీలు మెజారిటీ ఉన్నటువంటి 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒక్క ఆఫీసర్ కూడా కనిపిస్తలేడు ఇందులో అని అడుగుతున్నాడు. అర్థమైందా మిత్రులు? అంటే బ్రాహ్మణమైనటువంటి తమిళ బ్రాహ్మణ అయినటువంటి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి బ్రాహ్మణ ఆమె అయినటువంటి ఈ బ్రాహ్మణ జనతా పార్టీ ఆమె నెత్తి కొట్టుకుంటుంది. సో ఇది పరిస్థితి. గతంలో ఇట్లా ప్రశ్నిస్తే పార్లమెంట్లోకి వెళ్ళి ఎలగొట్టేటారు. ఓకే, తర్వాత ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన ఓకే మన సంజయ్ సింగ్ జైల్లో పెట్టిండు కదా, ఆయనే మాట్లాడుతుందో విందాం. अयोध्या हारे आप, जहां जहां से प्रभु श्री राम गुजरे थे वो सारी सीटें आप लोग हार गए। तुम्हारी पोल पट्टी खोलने लग जाए तो क्या हो, अगर मंदिर की मूरत बोलने लग जाए तो क्या हो। बताओ ब्रह्म बेला में जहां तुम पाप धोते हो वही सरयू का पानी खोलने लग जाए तो। प्रभु श्री राम है, आपने उनके लिए गाना बना दिया, जो राम को लाए हैं हम उनको लाएंगे। बताइए आप, यहाँ पर बैठा हुआ कोई व्यक्ति क्या इस हैसियत में है कि वो राम को ला सकता है? नहीं, भगवान श्री राम हम सबको लेके आए हैं। भगवान इंसान को लेके आता है, कोई इंसान भगवान को नहीं ला सकता। कि एक भी भ्रष्टाचारी को नहीं छोड़ता ये రాముని నేను తెచ్చినా అని అది మోడీ చెప్పుకుంటుండు. సో మనిషి దేవుణ్ణి తేడు, సో దేవుడే మనిషిని తెస్తాడు అంటే ఎంత అహంకారం ఉంది నీకు మోడీ అని అంటున్నాడు. की गारंटी है सारे भ्रष्टाचारियों को बीजेपी में शामिल करूंगा, ये प्रधानमंत्री की गारंटी, ये गारंटी है आपकी. అంటే అవినీతిని అంతం చేస్తా అని చెప్పి అవినీతి పరులందరినీ బీజేపీలో ఇది జాయిన్ చేసుకుంటున్న మోడీ, ఇది మోడీ గ్యారంటీ అని ఎద్దేవా చేస్తున్నాడు. धंधालू स्कीम मत चलाइए. इलेक्टोरल बॉन्ड में आपका पर्दाफाश हो चुका है. 3,02,000 करोड़ रुपए के ठेके अलग अलग कंपनियों को दिए गए जिनसे इलेक्टोरल बॉन्ड के नाम पे पैसा लिया गया. इसकी जांच होनी चाहिए. అర్థమైందా? ఎలక్టోరల్ బాండ్స్ మీద సిబిఐ ఈడీ ఇన్వెస్టిగేషన్ చేయాలంటున్నాడు. ఇంకోటి కూడా బాగా మాట్లాడిండు, చూద్దాం. जेल का बजट तो बढ़ा दीजिए. अरे अभी हमको जेल में भेजा है, कल तुमको जेल में आना है. अभी 240 पे पहुंचे हो, कल 24 पे पहुंचोगे, इसके बाद 2 पे भी आओगे. देश के प्रधानमंत्री को 73 साल की उम्र में तीसरी बार प्रधानमंत्री बनना है, लेकिन किसान का बेटा नौजवान सेना में 4 साल की नौकरी करेगा. ये भेदभाव क्यों है? आपने रेहड़ी पट्टी वालों को कहा अपने नाम के आगे नेम प्लेट लगाओ. हिंदुओं की, मुसलमान, दलितों के पीछे आदिवासी हो, क्या हो ये बताओ. अगर नेम प्लेट लगवाना है लगवाइए नेम प्लेट. अडानी के 28 लाख करोड़ रुपए का कर्जा आपने एक आदमी को दे रखा है. लगवाइए नेम प्लेट उन पूंजीपतियों को जिन्होंने हिंदुस्तान की बैंकों को खाली करने का काम किया. मानव आदरणीय नरेंद्र मोदी जी की सरकार अगली योजना लेके आएगी. इस देश के नौजवानों को मुफ्त में 5 करोड़ कटोरा बांटा जाएगा. भीख मांगो योजना. అర్థమైందా? చాలా పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడిండు. సో అదాని అంబానీలో కాకుండా దేశ ప్రజల కోసం ఏమైనా చేయరా నాయన, జైలు బడ్జెట్ కూడా పెంచు, ఏమైనా చేయమని అడుగుతున్నాడు. ఓకే, సో అట్లనే ఈయన యువకుడు తృణమూల్ కాంగ్రెస్ ఆయన చాలాసేపు మాట్లాడిండు. సో అందులో నేను 1 గంట పైన ఉంటే నేను ఒక 20 నిమిషాలే దాన్ని తీసుకున్నా. సో ఆయన మాట్లాడిన దానికి ఆయన అంటే దీన్ని చూపెట్టడం ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ఇప్పుడు ఆయన హిందీలో మాట్లాడిండు, చాలా మందికి హిందీ కంఫర్టబుల్గా అర్థమయ్యేటోళ్ళు సిటీలలో టౌన్లలో ఉంటారు కానీ ఊర్లలో ఇంకా లేరు. సో అట్లనే ఈ యొక్క ఏమంటారు ఆ ఇష్యూస్ ప్రజలకు తెలుస్తాయి కదా, సో అనేది ఆ ఉద్దేశంలో మాట్లాడుతున్నా. సో హీ స్పోక్ వెరీ వెల్. ఆయన పేరు అభిషేక్ బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్, వెస్ట్ బెంగాల్. तीसरी बार मोदी सरकार खो गया है शिक्षा का अधिकार. So the inability to conduct NEET is one of the biggest failures of this government, jeopardizing the future of almost 33 lakh bright students. India parties, we all of us in the opposition demanded a discussion on this in parliament, but hardly a word from the Honorable Prime Minister on this issue.
Sir, our CM wrote to the PM for scraping NEET in favor of reverting to a system where state government conducts their own medical tests. Sir, more than 12,000 vacancies in Kendriya Vidyalayas nationwide are yet to be filled in. Sir, more than 7,50,000 vacancies for teaching posts nationwide from class 1 to class 8. More than 1,20,000 vacancies for teaching posts in UP alone from class 1 to class 8. Students account for 8% of total suicide victims. More than 13,000 students. సో నీట్ పరీక్షని సరిగ్గా ఏది రాయలేదు, విద్యార్థుల భవిష్యత్తులో ఆడుకుంటున్నాం అని చెప్తున్నాడు. అట్లనే కేంద్ర ప్రభుత్వంలో ప్రతి శాఖలో లక్షల ఖాళీలు ఉన్నాయి, అవి ఎందుకు భర్తీ చేస్తలేవు అని అడుగుతున్నాడు. మజ్దూర్ అంటే శ్రామికులు అని అర్థం. ఓకే, లేబర్, శ్రమ కార్మికులు అంటారు కదా. Sir, ILO data reveals that the growth rate of real wages between 2006 and 2013 was 6%. So the data suggests that the growth rate of real wages from 2006 to 2013 was at 6%. Between 2014 to 2021 is down to 1.4%. The Indian Railways made a bold proclamation about upgrading 40,000 conventional coaches to Vande Bharat standards, turning a blind eye to the genuine struggle faced by everyday travelers, neglecting the fact that almost 96% of passengers journey in general and non-AC coaches. They continue to endure grave risks and vulnerabilities compounded by this government's sheer ineptitude. So now I come to G. సో ఆయన బడ్జెట్ BUDGET దాని ఒక్కొక్క దానికి అర్థం చెప్తున్నాడు. సో ఆ క్రమంలో రైలు యొక్క ప్రమాణాలు కానీ, రైలు యాక్సిడెంట్లు కానీ, రైల్వే సంబంధించిన ఆ యొక్క స్టాండర్డ్స్ అనేది మినిమం కూడా మెయింటైన్ చేస్తలేరు అనేది చెప్తున్నాడు. गारंटी बट सर खुद बोल रहा है उसका सरकार का घोटाला. सर देखिए सर, थैंक यू. I would take that acronym. It's very good. Sir, G for guarantee, G for घोटाला, NEET घोटाला and a guarantee with zero warranty. Sir, PM announced demonetization and guaranteed black money. भैया कितना सेल्फ गोल दोगे? हरा दिया तो एक बार कितना सेल्फ गोल दोगे? आपको ही डांट पड़ेगी. आपस में बात करते हैं. PM announced demonetization and guaranteed that black money would be wiped out. Sir, he failed. Sir, why I say guarantee with zero warranty? Why I say guarantee with zero warranty? Because PM announced demonetization. He said black money will be wiped out. Sir, this government failed. 99% of the black money came back into circulation and is in the system now. Sir, he guaranteed that terrorism would be curbed. Again failed. There has been 26 terror attacks in Jammu and Kashmir in the last 6 months. Sir, guaranteed. సో మోడీ వచ్చినాక మళ్ళీ ఎక్కువైనాయి, అర్థమైందా? సో ఒక్క దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగదు, ఒక్క దాని మీద చర్యలు ఉన్నాయి నా అంచనా ప్రకారం. ఓకే, ఎందుకంటే జెన్యున్ గా అయితే ఇన్వెస్టిగేషన్ చేయాలి, దోషులకు శిక్షలు వేయాలి. ఇన్వెస్టిగేషన్ చేస్తే మళ్ళీ అవి దొరికేటి అని ఈడే చేయించిండు, ఈ బ్రాహ్మణుడే చేయించిండు. ఎందుకంటే ఈ బీజేపీ అనేది మంచి చేయదు కాబట్టి, దోసుకుంటది కాబట్టి, ఇది వాడికి ప్రజలను సెంటిమెంట్ మీద, ఎమోషన్ మీద రెచ్చగొట్టాలంటే హిందువులను కొట్టాలి, ముస్లింలు కొట్టినని ప్రచారం చేయాలి. చేసి బీజేపీ ఉంటేనే హిందువులకు రక్షణ అన్న పిచ్చి లేపేసి ఈ బ్రాహ్మణుడు ఎంత దోసుకున్నా మనకి ఏది నొప్పి కానియాడు అన్నట్టు. అర్థమైందా? కాంగ్రెస్ హయాంలో 60 రూపాయలకు పెట్రోల్ అయితేనేమో అది 35 రూపాయలు చేస్తా నొప్పి అవుతుంది. ఇప్పుడు 100 రూపాయలైనా నొప్పి కాదు. అర్థమైందా? సో అట్లా సిమిలర్లీ ఈ యొక్క పాకిస్తానాన్ని బూచిగా చూపెట్టి మన ఆర్మీని, మన జవాన్లను చంపేసి ఇక కావాలని ఇది చేస్తారు. దేశంలోకి ఎందుకు వస్తాయి ఈ యొక్క బాంబులు, ఈ యొక్క మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరకదా?
ఎందుకు చేయవు? ఎందుకు దోషులు శిక్ష లేవు? కాంగ్రెస్ హయాంలో ఎవడు తప్పు చేసినా, అది ముస్లిం అయినా హిందూ అయినా దోషులు శిక్షలు వేసారు కదా, ఇన్వెస్టిగేషన్ జరిగినాయి కదా. ఇప్పుడు ఏం జరుగుతలేవు? ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి చేయించింది నువ్వే, ఇదే బ్రాహ్మణుడు. ఇప్పుడు చేస్తుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తలేదు. ఇప్పుడు ఎప్పుడైతే నీకు ఓటు తక్కువ వచ్చినాయో అప్పుడు చేయిస్తుంది నువ్వే. అంటే భారతదేశానికి పట్టిన చీడ పురుగులు ఈ బ్రాహ్మణులు. రాసి పెట్టుకోండి. ఉత్తర భారతదేశానికి చెందిన ఆర్య బ్రాహ్మణులు, ఈ ఎక్కడో దేశం నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు. అప్పుడు ఇప్పుడు మనం కాల్చుకొని తింటానే ఉన్నారు మూలవాసులని. 25 crore jobs in 2014 failed. In 2023, the government admitted that in the last 10 years, only 1 crore jobs were created. Sir, guaranteed, everyone will have a 10 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు మాత్రమే వచ్చినాయంట. house. The Prime Minister himself said that every Indian will have a roof over their head. Everyone will have a house by 2022. The Finance Minister... అప్పుడు ఏమన్నాడు? హర్ ఘర్ కే ఊపర్ ఛత్, హర్ ఆద్మీ కే ఊపర్ ఛత్. ఛత్ అంటే రూఫ్, అదే ఇంటి పైన రూఫ్ అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఉస్ ఘర్ మే అంటే ఆ ఇంట్లో ఏది నల్ రాతా, నల్ మే జల్ ఆతా, నల్లా ఉంటది, నల్లలో నీళ్ళు వస్తాయి. తర్వాత అది బల్బు ఉంటది. ఇట్లా చెప్పిండాడు. ఏవి మరి 0% ఇంప్లిమెంటేషన్. Of an additional 3 crore houses under PM Awas Yojana. Yet no mention has been made. చెప్పండి మిత్రుల, తెలంగాణలో పిఎం ఆవాస్ యోజన కింద ఎంతమందికి ఇల్లు వచ్చినాయో చెప్పండి నాకు. పరిస్థితి. ఆయుష్మాన్ భారత్ కింద ఎంతమంది వైద్యం చేయించుకున్నారో చెప్పండి తెలంగాణలో. 36,000 houses in Bengal that are still awaiting central funds, while the same money is being allocated to purchase aircraft worth 8,000 crore and construct palatial buildings as a part of Central Vista project worth 20,000 crores. And the poor people of this country still endure homelessness and remain without a roof over their heads. Still remains without a roof over their head. Another failed promise. So they guaranteed employment to the rural poor under Manrega, but failed. Yes. As I said, చాలా మంది చెప్తున్నారు మిత్రులారా, ఏది మన్రేగా కింద ఏది వాళ్ళు పని చేయించుకుంటారు కానీ పైసలు ఇస్తలేరు సో అని చెప్తున్నారు నాకు. అంటే నిధులు విడుదల చేస్తలేరు. has been allocated for Bengal in the last 3 financial years following BJP's embarrassing defeat in the 21 assembly elections. So they guaranteed to turn bullet trains into a reality by 2022. Failed again. Yes. Now the deadline has been conveniently shifted and postponed to 2026. So 1 kilometer of bullet train costs 200 crore. 1 kilometer of dedicated freight corridor, DFCs on the other hand, costs 25 crore. So railway accidents today has become the order of the day. But the union budget presented yesterday makes no mention of rail safety or installation of anti-collision devices or coverage in the passenger trains. Guaranteed to double farmers' income by 2022. రైల్వే ప్రమాదాల గురించి, రైలు గురించి, బుల్లెట్ ట్రైన్ ఏది 22 వరకు అవుతుంది అన్నాడు, 26కి మార్చారు. మళ్ళీ ఏదో కిలోమీటర్కి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే అలా ఎన్ని రెట్లు యాక్చువల్ కాస్ట్ కంటే ఎన్ని రెట్లు ఎక్కువ వేసి తింటున్నారో ఆలోచించండి. Growth staggers at 3%. At this rate, farmers can expect their income. ఇంకేమన్నాడు? ఇన్కమ్, రైతుల ఆదాయం డబుల్ అవుతుంది అన్నాడు. అయిందా? కనీసం ఎంఎస్పికి చట్టబద్ధత ఇవ్వమంటిస్తలేడు మద్దతు ధరకి. 2035 or 2040. Over 1 lakh persons. మళ్ళా ఉద్యమం చేస్తే వాళ్ళ మీద రబ్బర్ బుల్లెట్లు కురిపిస్తున్నాడు. Farming sector tragically took their lives between 2014 and 2022. Around 30 suicides every single day. Yeah. So they guaranteed that no home would be without electricity or water by 2022. So they failed again. Yes. They guaranteed to end terrorism. Failed again. Yes. More than 50 soldiers died in Jammu and Kashmir terrorist attack in the last 32 months. From 2018 to 2022, Jammu and Kashmir has seen 761 terrorist attacks and incidents leading to 174 civilian casualties. And the sad part is
ఆ యొక్క జాతీయ మీడియా అంటే ఇవేవి కనిపించాయి వాళ్ళకి. హౌ అన్ఫార్చునేట్ ఇట్ ఈస్. దేశంలో ఉండే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి గోధి మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాని గోధి మీడియా అనాల్సి వస్తుంది. వెరీ వెరీ అన్ఫార్చునేట్. But you fail to keep them. You give all the guarantees, but those guarantees come with zero warranty. So under this budget, one thing is clear. The only thing that is growing faster than price rise and inflation is BJP's list of broken promises. Yes. And guarantees. So we have B for betrayal, U for unemployment, Yes. D for deprive, G for guarantee. मैंने बोला ना सर, ये एक्रोनिम की सरकार है तो मैं एक्रोनिम में ही जवाब दूंगा. तो बजट का बी था बिट्रेयल, यू था अनएम्प्लॉयमेंट, डी था डिप्राइव, जी था गारंटी. अब मैं ई पे आता हूं. सर ई फॉर एक्सेंट्रिक. मोदी जी has turned this government, or rather the governance, costing the nation dearly. Sir, his obsession with grandstanding and distracting the countrymen from the real issues, leaving India to pay the price for his dictatorial displays. Sir, he announced unplanned lockdown. Yes. The government's abrupt announcement of the national lockdown in March 2020 left citizens with only 4 hours to prepare, triggering a widespread chaos and hardship. So the unplanned and poorly implemented lockdown resulted in tragic deaths. Over 8,700 people, primarily migrant workers, on our railway tracks and roads. Yes. So now I come to farm bills. So In 2020, అదే లాక్డౌన్ గురించి చెప్తున్నాడు, ఎంతమంది జీవితాలతో ఆడుకున్నాడు అని చెప్తున్నాడు. the same Modi government unilaterally passed 3 contentious farm bills without any consultation with the farmers or farmer organization or any opposition party. प्लीज इसको रिकॉर्ड को क्लियर कर लो. इस सदन में 5.5 घंटे चर्चा हुई थी. इस सदन में किसान विधेयक. వింటున్నా రైతుల నల్ల చట్టాల గురించి మాట్లాడితే ఆ మాటని తొలగించమని అంటున్నాడు స్పీకర్ గారు. ఈయన ఆర్ఎస్ఎస్ ఆయన స్పీకర్ ఓం బిర్లా అని. कोई चर्चा नहीं हुआ है किसान बिल पर सर. जब स्पीकर बोलता है तो बोलता है और वो सही बोलता है. सर बिल आप पे कोई करेक्ट करो. चर्चा नहीं हुआ. सर भाई उनका ताली बजाना खत्म हो जाए तो नहीं मैं नहीं बताऊं. पर सर आपने ये सदन का याद दिलाया ना. एक मिनट माननीय सदस्य, सर आपने ये सदन का एक याद मिनट दिलाया. माननीय सदस्य, जब मैं बोल रहा हूँ तो मैं कभी गलत नहीं बोल. सर आप मुझे एक चीज बता दीजिए, इस किसान सदन में जो लोग विधेयक ताली पर बजा सारे- रहे हैं, एक सेकंड सर, इस सदन స్పీకర్ కి ఎదురు మాట చెప్పొద్దు అంట. మరి అదే లాస్ట్ టైం రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే అమిత్ షా లేచి స్పీకర్ కి చెప్తుంటే సపోర్ట్ చేస్తలేడు. అర్థమైందా? రాహుల్ గాంధీకి అయితేనే ఇట్లా ఇస్తాడు, ఇది షేక్ హ్యాండ్. మోడీకి అయితేనే వంగి దండాలు పెడతాడు. నో, హీ హాస్ టు బి ఇండిపెండెంట్. ఈజ్ ఇన్ ఏ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. అంటే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు ఆ పదవికి న్యాయం చేయాలి తప్ప సైడ్ తీసుకోకూడదు. జడ్జిలైనా సరే, ఓకే, ఎవరైతే ఇండిపెండెంట్ పనిచేయాల్సిన వాళ్ళు, సిబిఐ డైరెక్టర్లు అయినా, హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళైనా, స్పీకర్లైనా, బట్ హీఈస్ బిహేవింగ్ వన్ సైడ్. బికాజ్ ఎందుకంటే ఆయన వాళ్ళు వద్దనుకుంటే ఈయనని ఆ స్పీకర్ పదవి నుంచి తొలగించగలుగుతారు. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి. ఏవైతే ఇండిపెండెంట్ గా పనిచేయాల్సిన వ్యవస్థలు ఉన్నాయో, ఓకే, ప్రభుత్వాలని పనిచేయించాల్సిన వ్యవస్థలు ఉన్నాయో, వాటి అధికారులను కూడా స్పీకర్లని, రాష్ట్రపతులని, గవర్నర్లని, అట్లనే సిబిఐ డైరెక్టర్లని, ఈడీ డైరెక్టర్లని, డీజీపీలని, ఇట్లాంటి వాళ్ళందరినీ ప్రజలే ఎన్నుకోవాలి. ప్రజలకి కామన్ మ్యాన్ కి అంత నాలెడ్జ్ లేకపోతే కనీసం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గ్రాడ్యుయేట్లు ఎన్నుకున్నట్టుగా గ్రాడ్యుయేట్లన్నీ ఎన్నుకోవాలి, ప్రజలే ఎన్నుకోవాలి. వాని జుట్టు వించి ఎలా పెట్టుకుంటే వీడు చెప్పినట్టు వింటాడు. ఆ వ్యవస్థలు ఇండిపెండెంట్ పనిచేయదు. నో, దట్స్ నాట్ ద వే హౌ ద డెమోక్రసీ. అంటే ప్రజాస్వామ్యం అట్లా పని చేయదు. जो लोग ताली बजा रहे हैं, 700 फार्मर्स मारे गए.
उनको मौत की घाट उतारा गया। सर एक मिनट, एक आदमी ने एक मिनट के लिए खड़ा होके उनके ऊपर श्रद्धांजलि दिया, या ताली बजा रहे, इसीलिए ऐसा हाल है इनका। 700 మంది రైతులు చనిపోతే కనీసం శ్రద్ధాంజలి అన్న ఘటించారా? ఇవాళ నేను మాట్లాడుతుంటే సపోర్ట్లు కొడుతున్నారు బీజేపీ వాళ్ళు అని ఆ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అడుగుతుండు. और सर 700 लोग मारे गए, ट्रेजिकली ओवर। क्या क्या 700 farmers died, 700 farmers died. What did you do? You people have blood on your hands. You people have blood on your hands. You people have blood on your hands. In 2020, sir, this contentious farm bill passed without any consultation with the opposition parties or farmers' organization. Sir, these bills sparked massive protests as farmers. सर मैं एक बात स्पष्ट कर देता हूँ, एक चीज सर, ये जो बोल्ड है, मैं बोल रहा हूँ बीजेपी से, मैं जो सवाल यहाँ पे पूछ रहा हूँ इनसे, या मिनिस्टर को जवाब देना है, इनमें से कोई भी अगर जवाब देना चाहता है, कोई भी मीडिया चैनल चूज कर ले, मुझे टाइम बता दे, मैं आ जाऊंगा। एक हाथ लगे। मैं कह रहा हूँ सर, इनका दम है, इनका सीने में दम है, आप अपनी बात कहिए, और अगर हिम्मत है तो ये चुनौती मत दीजिए, आप अपनी आई बात एम कीजिए। गिविंग देम, आई एम चैलेंजिंग देम आप लोग चुनौती मत दीजिए सदन come में। and debate with me. ये बाहर चुनौती देना, यहाँ चुनौती सदन में नहीं। Sir, harsh measures such as barbed wires, cement boulders, and iron spikes were deployed on the roads to block farmers from entering the capital. This reveals the true face of this fascist government. Sir, demonetization. In November సో 2016, రైతులు ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళ మీద ఏది చువ్వలు పెట్టి దేశ రాజధానులకు రాకుండా చేసిండ్రు. సో ఇది వీడి యొక్క నియంతృత్వము. అంటే నిరసన తెలిపే హక్కు లేదా ప్రజాస్వామ్యంలో? మాకు నొప్పి అవుతుందని చెప్పుకునే హక్కు లేదా? నువ్వు తీరుస్తావా లేదా అని తర్వాత ముచ్చట ఆలోచించండి మిత్రులారా. the union government demonetized 500 rupees and 1000 rupees currency notes. Ostensibly, क्या? You don't know that the demonetization was done in 2016. Sir, this government demonetized 500 rupees and 1000 rupees note. Sir, ये मुझ पे आरोप लगा रहा है, मैं पढ़ के बोल रहा हूँ, पीएम टेलीप्रॉम्प्टर से बोलता है। सर, प्राइम मिनिस्टर टेलीप्रॉम्प्टर से बोलता है। बेटा तो मैं पढ़ के ही बोलूंगा सर। अपना नेता को जाके क्या दो? अरे अपना आप नेता को सदन के जाके नेता क्या है, बारे में दो? चर्चा मत करो, आप अपनी बात कीजिए। Sir, demonetization was brought to combat black money. It was brought to combat corruption. It was brought to combat terrorism. However, the move resulted in a severe cash crunch and significant economic destruction. Despite promises to eliminate black money, over 99% of the invalidated currency returned to the banking system, indicating the sheer failure of this initiative. So shockingly, counterfeit notes increased by 10.7% in 22, with fake 500 rupees note rising to 16 के बाद तो 19 में 101.93% चुनाव हो गए। and 2000 rupees note by 54%. Sadly, 130 fellow Indians lost their lives due to heat and the strain of standing in long queues, falling victim to this eccentric decision. That's why we say E for eccentric. Now I come to the last letter. Sir, T. माननीय T सदस्य, for प्लीज। tragedy. माननीय Sir, सदस्य, T for tragedy. माननीय सदस्य, आप वर्तमान बजट पे बोले 2016 के बाद तो 2019 Sir, मैं कोई 60 साल पहले
कोई 60 साल पहले जवाहरलाल नेहरू का बात करेगा, दूसरे नेताओं का बात करेगा, तब आप कुछ नहीं बोलेंगे। मैं 5 साल पहले का डिमोनेटाइजेशन का बात करूंगा तो आप कहेंगे भाई वर्तमान इशू पे बोलिए। सर ये बात नहीं चलेगा सर। बजट पे मैं बजट पे ही बोल रहा हूँ। जब विप्लव देव बोल रहा था तब 100 साल पुराना बात कर रहा था, 50 साल पुराने इमरजेंसी का बात कर रहा था, तब आप चुप थे। और अब मैं डिमोनेटाइजेशन का बात कर रहा हूँ, आपको चुप रहे। वाह सर वाह। बोलिए अपनी बात पे। D for tragedy. అర్థమైంది మిత్రులారా. సో డిమానిటైజేషన్ గురించి దానివల్ల ఎవరికి ప్రజలకి ఎలాంటి లాభం జరగలేదు. సో ఏదైతే ఆ నల్లధనం అన్నారో అవన్నీ మళ్ళీ అంతకంటే ఎక్కువ అవన్నీ వచ్చినాయి ఇది వాడకంలోకి. సో అట్లనే చిరు వ్యాపారస్తులు మీడియం వ్యాపారస్తులు అందరినీ వైపౌట్ చేసినావు. అంటే వాడు తెచ్చిన ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్షాల దగ్గర ఉండకూడదు, పైసలు ఉండకూడదు, వాడు ఏమైనా చిల్లర ఉంటే, వాడు దోసుకునే ఏమైనా ఉంటే అవి చెల్లకుండా చేస్తే ప్రతిపక్షాలను చంపేయచ్చు అని తెచ్చాడు. ఆ క్రమంలో మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది. ఓకే, అట్లనే ఎంతమంది 1000 మందో 1200 మందో చచ్చిపోయారు. ప్లస్ ఆ నల్లధనం ఎంత అయితే అన్నారో అంతకంటే ఎక్కువ ఆ ఓల్డ్ కరెన్సీ కంటే ఎక్కువ మళ్ళీ వాడకంలోకి వచ్చింది కొత్త కరెన్సీ. అంటే 1% కూడా దానివల్ల నల్లధనం పోలేదు. కానీ చాలా దేశ ఆర్థిక వ్యవస్థ మీద చాలా భారం పడ్డది కేవలం ప్రతిపక్షాలు లేకుండా చేసే కుట్రలో భాగంగా. అయితే ఏమంటుండే స్పీకర్ గారు, 2016లో అయితే ఇది 2019లో ఇంకో ఎన్నికలేని అంత పాత ముచ్చట ఎందుకు, ఇప్పుడు ప్రస్తుత బడ్జెట్ మీద మాట్లాడు అని అంటున్నాడు. అంటే వీళ్ళు ఏమంటున్నారు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు అంటే మోడీ గారేమో ఎప్పుడు 50-70 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద ఉన్నటువంటి 100 ఏళ్ల కింద ఉన్నటువంటి ఇన్సిడెంట్ల గురించి, నెహ్రూ గారి గురించి, ఇందిరాగాంధీ గురించి గారి మాట్లాడతాడు. కానీ మేము 5 ఏళ్ల కింద మాట్లాడితే మమ్మల్ని మాట్లాడొద్దు అంటాడు. మరి అప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు ఎందుకు అట్లా మాట్లాడకూడదని చెప్పలేదు స్పీకర్ గారు? అంటే వై యు ఆర్ బిహేవింగ్ డబుల్ స్టాండర్డ్స్. మోడీ మాట్లాడినా బీజేపీ వాళ్ళు మాట్లాడితేనే సపోర్ట్ చేయడు, ప్రతిపక్షాలు మాట్లాడితే మాత్రం వాళ్ళు నోరు మూసుకోమంటాడు. సో ఆలోచించండి. ఓకే, in the house, this is why I say T for tragedy. When the Kolkata flyover collapsed few years ago, Modi ji gestured that it was not an act of God. He said it's an act of fraud. Sir, we wondered what he has to say when 141 lives were సో ఇది వినాలి మిత్రులారా. సో ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే న్యాచురల్ గా అయింది అని అర్థం. దేవుడి చర్య అంటే దేవుడు అంటే ప్రకృతి, నేచర్. సో ఇది వెస్ట్ బెంగాల్లో బ్రిడ్జ్ కూలిపోతే అది యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే మోడీ ఏమన్నాడు, కాదు యాక్ట్ ఆఫ్ ఫ్రాడ్ అన్నాడు. అంటే అవినీతి చేయడం వల్ల, దానిలో సరిగ్గా కట్టకపోవడం వల్ల అది మానవ తప్పిదము, నీ ఫ్రాడ్ వల్ల జరిగింది అన్నాడు. అట్లాంటప్పుడు మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నాయి అవి యాక్ట్ ఆఫ్ గాడా యాక్ట్ ఆఫ్ ఫ్రాడా అనేది ఆయన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న ఇన్సిడెంట్లు చెప్తున్నాడు, విందాం. Gujarat, was it an act of God or act of fraud? Sir, what happened when roofs of Delhi, Jabalpur and Gujarat airports collapsed? Was it an act of God or act of fraud? Sir, what happened when Ayodhya Ram temple roof starts leaking after the first rain? Was it an act of God or an act of fraud? Sir, when Mumbai's Atal Setu started developing cracks within 6 months of its inauguration, was it an act of God or an act of fraud? When 41 workers trapped for 17 days after Uttarkashi tunnel was caved in, sir, was it an act of God or act of fraud? When 20 people killed as a girdle launcher collapsed in Samruddhi Expressway in Thane, what was it? An act of God and an act of fraud? When 300 lives were lost in Balasore, train incident last year, what was it? Act of God or act of fraud? When 9 were killed and 40 people were injured as goods train rammed with Kanchenjunga Express last month, what was it, sir? An act of God or act of fraud? So the rail minister has blood on his hands. A once reliable mode of transport has been transformed into a death trap. So 244 train accidents between 2017 and 2022. 15 major accidents in 2023 alone. Sir, 50% of compulsory track safety inspections were not even completed. Sir, only 672 crore spent out of the needed 58,459 crore on track renewal. Sir, Rashtriya
Sanraksha coach, which would have received 20,000 crore every year, only received 4,225 crore. Sir, there's a shortfall, and a staggering shortfall of 15,775 crore. Sir, Manipur is burning over the last almost 1.5 years. More than 200 killings, 70,000 displacements, 1,000 homes wrecked. Sir, no mention of the word Manipur in the union budget. Sir, another tragedy of this government is weaponization of central agencies. Sir, ఇంటర్ another రైతులరా tragedy సో ఎన్ని ఇన్సిడెంట్ చెప్పిండు సో this government has been the weaponization of central agencies to carry out politically motivated witch hunts against opposition leaders, like many of us, including me. So they didn't stop at me or my wife, my elderly parents, my PA, my advocate, even my 11-year-old daughter and 4-year-old son were not spared. సో ఒక ట్రాజడీ బడ్జెట్ లో చివరిది టీ ఫర్ ట్రాజడీలో ట్రైన్ యాక్సిడెంట్లు, బ్రిడ్జ్ కూలటాలు, ఇంకా అనేక ఇన్సిడెంట్ల గురించి చెప్పిండు. అట్లనే ఇది యొక్క వెపనైజేషన్ అంటే ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి సిబిఐ, ఈడీ, ఐటీ దాడులు చేయించేది. కేవలం ప్రతిపక్షాలే తప్పులు చేస్తారా? ప్రతిపక్ష నేతలను తీసుకొని జైల్లో పెడతాడు. మరి బీజేపీలో ఉన్న వాళ్ళు నీతిమంతులా? ఆలోచించాలి. You tried, sir, the BJP tried to make an example out of me by setting an example for the rest of the country to see. By letting ED and CBI go after me. Sir, but what did the people do? देश में जनता मालिक है, कोई नेता मालिक नहीं है. The people of Bengal and the people of my constituency elected me third time with a margin of 7,10,000 votes, setting an example for Narendra Modi, Amit Shah and the minions of BJP and the rest of the country to see. This is the people's power. Sir, if I have to bow, I'll bow before the power of the people. I will not bow before the people in power. This people needs to understand. Sir, India's national debt today stands at a staggering 169 lakh crore. The finance minister needs to ఇంటర్ know రైతులరా this. Before you 169 లక్షల కోట్ల అప్పు. మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 56 లక్షల కోట్లు. అంటే ఎంత 120 లక్షల కోట్ల అప్పు చేసిండు ఒక్క మోడీ. ఎక్కడికి పోయినాయి ఈ పైసలు చెప్పండి నాకు. ఓకే, for a debt of 6 lakh crore, the budget has predominantly, like I said, is anti-Bengal and anti-people. Even though the state elected 12 BJP MPs as compared to 3 in Andhra Pradesh, you still have the guts and gall to overlook West Bengal, and you will get a befitting reply again. Perhaps the central government would have benefited drawing inspiration from West Bengal budget for the year 2024-2025. Sir, our budget stood out for its inclusive approach, introducing new schemes while enhancing the incentives of the existing ones. It comprehensively addressed the needs of every section of the society, ensuring support for women, youth, students, fishermen, and artisans alike. By prioritizing equitable growth and social welfare, it has set a commendable example of governance focused on holistic development of the people. So, sir, I have explained to this august house, including the finance minister who is sadly not present in the house, BUDGET. I repeat again, B for betrayal, U for unemployment, D for deprive, G for Ghotala and guarantee, and E for eccentric, and T for tragedy. Sir, the finance minister made a seventh budget. The finance minister made a seventh budget speech. Said more empty words, more empty promises, hollow words. This budget has got more fiction than finance. I have exposed the track record of this government, sir, on promises, on governance, on guarantees, and on targets. Since we are talking about
the general budget and estimates and figures, we should also take a look at the audit, or try to take a look at an audit. So if you audit the results of 2019 general elections, what will the audit show, sir? The election results are a direct audit of the performance of the Honorable Prime Minister and this government. The PM was the face, the body and the head of the BJP campaign, which cried, "Ab ki baar 400 par." And what is the result of that audit? The result of the audit is BJP lost heavily in Bengal. They were stunned in Uttar Pradesh, shaken up in Maharashtra. Their slogan was, "Jo Ram ko laye hai, hum unko layenge backfired." Their slogan of, "Jo Ram ko laye hai, hum unko layenge backfired." I would rather say, "Prabhu Ram aaye, to न्याय आया." कुछ वक्त जरूर लगा, लेकिन इंसाफ आया. BJP not only faced a humiliating defeat from the Ayodhya seat, but it also lost Badrinath in the last by-election. That takes me back from where I started. वक्त बदल गया है. The Prime Minister. రాముణ్ణి నేనే తెచ్చినా అన్నాడు. రాముడు వచ్చినాక న్యాయం కొంచెం కొంచెం వస్తుంది అని చెప్తున్నాడు. Vulnerable, shaky coalition, and it leads a coalition government which is just waiting to blow up, rather than investing in సో the future of this ఈ country. కోalition గవర్నమెంట్ ఎప్పుడైనా కూలిపోవచ్చు అని చెప్తాడు. It is unfortunate that the union government is investing for Modi ji's political survival at the expense of nation's well-being. Truth is, the Honorable Prime Minister is on borrowed time. You all are on borrowed time. Mark my words. And I would like to end by saying, थोड़ा सब्र रखिए और कुर्सी का पीटी बांध लीजिए, मौसम बिगड़ने वाला है. Thank you, sir. माननीय सदस्य సో గుడ్ జాబ్ బ్రదర్. అభిషేక్ టీఎంసీ ఎంపీ, యంగ్స్టర్, యువకుడు. సో వెల్ స్పోకెన్. అంటే బీజేపీ యొక్క తప్పిదాలని గోధీ మీడియా కవర్ చేయదు, కానీ మన సామాన్యుల ఇప్పుడు ఇదొక అవకాశం దొరికింది. గతంలో అయితే ఇట్లా మాట్లాడే అవకాశం ఇవ్వకపోదురు 300 వచ్చినప్పుడు. ఓకే, సో వాళ్ళని సస్పెండ్ చేస్తారు. సో హౌస్ రన్ చేయనియకపోదురు. కనీసం ఇప్పుడు నేను ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చేసింది అని చెప్పట్లేదు. కనీసం ఈ బీజేపీ తప్పిదాలు ప్రజలకు చెప్పడానికి కనీసం ఈ అవకాశం అన్న దొరుకుతుంది అనేది యొక్క ఇది కాంగ్రెస్, అట్లనే యొక్క తృణమూల్ కాంగ్రెస్, అట్లనే యొక్క సమాజ్వాదీ పార్టీ, తర్వాత ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే, ఇట్లా కొంతమంది గట్టిగానే కొట్లాడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ. సో లెట్స్ కీప్ ఫైటింగ్. ఓకే, పోరాడుతూనే ఉందాం. అందరికీ మంచి జరిగేటట్టు చూసుకుందాం. అన్ని రంగాల్లో మనం దేశంలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అన్ని రంగాల్లో 90% మందికి మంచి జరిగేది ఆలోచించాలి. 10% గురించి ఆలోచించకూడదు. వాళ్ళ ఫిలాసఫీ అంతా 10% గురించి ఆలోచిస్తారు. సో విల్ కంటిన్యూ ఫైటింగ్. ఓకే మిత్రుల, చెప్పు బ్రదర్. అవును బ్రదర్, జర్నలిస్ట్ రాకేష్ బ్రదర్ బీజేపీని ఆట ఆడుకున్నాడు కదా అన్న. అట్లనే ఉండాలి బ్రదర్. సో మనందరం పోరాడదాం, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎట్లా వీలైనా ఈ బ్రాహ్మణ జనతా పార్టీని పారదోల్దాం. సామాన్యుల యొక్క బహుజనుల యొక్క సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందాం. మెజారిటీ ప్రజలకు మంచి జరగాలి. అందరి చేతిలో పైసలు అయ్యేటట్టు చేయాలి. అందరికీ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు అన్ని రకాలుగా చేసే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ యొక్క ప్రజల సొమ్ముని కొద్ది మందికి గుంజుకోకుండా ప్రజల కోసం ఖర్చు పెట్టి శాశ్వత పరిష్కారాలు చూపెట్టడానికి, అంటే వాడు దోసుకోకుండా కాపాడి దాన్ని కరెక్ట్ వినియోగించేటట్టు చేసుకోవాలంటే ప్రశ్నించేటోడు ఉండాలి. ఓకే, సో కాబట్టి ప్రశ్నించాలంటే మనకి విషయం అర్థం కావాలి కదా. కాబట్టి మనం విషయం అర్థమయ్యేటట్టు చెప్తే తప్పకుండా ప్రశ్నించే వాళ్ళు పెరుగుతారు, అట్లనే ఫైట్ చేసే వాళ్ళు కూడా పెరుగుతారు. ఫైట్ చేసే వాళ్ళు పెరిగినప్పుడు తినే పర్సెంటేజ్ తగ్గుతుంది. అంటే 100 రూపాయలు దోసుకుంటాడు, ఓ 10 రూపాయలు తక్కువ దోసుకుంటాడు, అంటే ప్రజల కోసం ఖర్చు పెడతాడు. అదే పరిస్థితి. లేక మనం ప్రజల ముందు వాళ్ళని వాళ్ళ యొక్క తప్పిదాలను ఎత్తి చూపెట్టకుండా మనం వినతి పత్రాలు ఇస్తే వాడు తీసుకుపోతాడు, ఆడ వారెత్తాడు మూలకి, మన ఓడు పట్టించుకోడు.
కాబట్టి లెట్స్ కీప్ ఎక్స్పోజింగ్, చెప్తూనే ఉందాం ప్రజలకు అన్ని విషయాలు అర్థమయ్యేటట్టు. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.